హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? నా ఛానల్ నేమ్ వచ్చి భవానీ ఇంటి విలువలు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నేను చేయబోయేది సోరకాయ ఫ్రై అండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఫిబ్రవరిలోనే మనకి ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా. సోరకాయ తింటే చలువ చేస్తుంది. సోరకాయ చేసుకొని తింటూ ఉండాలి అప్పుడప్పుడు. ఒంటికి చాలా మంచిది. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకోవాలి. ప్యాన్ వేడయ్యాక ఆవాలు జీలకర్ర వేసుకొని రెడ్గా ఫ్రై చేసుకోవాలి. కట్ చేసి పెట్టిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఒక స్పూను ఫ్రెష్గా రెడీ చేసిన అల్లం వెల్లిగడ్డ పేస్ట్ని వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక స్పూను పసుపు వేసేసుకొని మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. లేత సొరకాయని తీసుకొని చిన్నగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఒక స్పూన్ వరకు ఉప్పుని వేసేసి మంచిగా కలుపుకోవాలి. సోరకాయ ఫ్రై చాలా టేస్ట్గా ఉంటుంది. రోటీలోకైనా అన్నంలోకైనా చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇలా చేసుకొని చూడండి, ఒంటికి చాలా మంచిది. మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. ఎంతో టేస్ట్గా ఉండే సోరకాయ కర్రీ చాలా బాగుంటుందండి. మర్చిపోకుండా ఇలా చేసుకొని చూడండి. మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. ఒక కట్ట కొత్తిమీరను తీసుకొని చిన్నగా కట్ చేసి వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. నేను చేసిన సోరకాయ ఫ్రై నచ్చినట్టయితే నా వీడియోకి లైక్ కొట్టండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ వస్తుంది, దానిపైన క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ భవానీ.